వివేకానంద స్వామి ఒకసారి ఒక దేవి ఆలయానికి వెళ్ళాడు. ఆయన జీవిత చరిత్ర చదవండి. క్షీరభవాని ఆలయ దర్శనము అన్న ఒక ఘట్టం ఉన్నది. ఒక ఊరు దాటి బయటికి వెళ్తున్నాడు, నడిచి వెళ్తున్నాడు. అమ్మవారి గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాడు. విగ్రహం ముక్కలయ్యి ఉన్నది. ఉంటే ఆయన అడిగాడు, అమ్మా, నీ దేవాలయాన్ని తురుష్కులు మహమ్మదీయులు ఇలా ధ్వంసం చేశారు, నాశనం చేశారు. నువ్వు ఎందుకు కోరుకున్నావమ్మా? ప్రజలలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. మమ్ము రక్షించండి, మమ్ము కాపాడండి, మాకు ఆ పని చేయండి, మీ పని చేయండి అని దేవాలయాలకు వెళుతున్నాం, మనం గుళ్ళకు వెళుతున్నాం. దేవాలయం ధ్వంసం చేస్తుంటే దేవత ఏం చేస్తున్నది? తనను తాను రక్షించుకోలేని దేవత భక్తులనేమి రక్షిస్తుంది? తన దేవాలయాన్ని ఇతరులు వచ్చి ధ్వంసం చేస్తుంటే, ముక్కలు చేస్తుంటే, ఎరగొడుతుంటే, తగలబెడుతుంటే చూస్తూ ఊరుకున్నటువంటి దేవత భక్తులు వచ్చి ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దేవాలయంలో జరుగుతూ ఉంటే ఆ కోరికలు ఎట్లా తీరుస్తుంది? ఆమెకి ఏమి శక్తి ఉన్నది ఆమెకు? ఈ ప్రశ్నకు ఏమి సమాధానం చెబుతాం? చెప్పకపోతే హిందూ దేవాలయములకు యొక్క అస్తిత్వం ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు వెళుతుంటారు. 1,00,000 దేవాలయాలు నాశనం అయితే 10 లక్షలు మళ్ళీ నిర్మించుకుంటారు. అది వేరు. ఎట్లా? మనం వెళుతున్నాం, కోరుకుంటున్నాం. ఆ కోరికలు తీర్థైన విశ్వాసం వల్ల కదా దేవాలయానికి వెళ్తున్నది, లేకపోతే దీనికి వెళ్ళటం? ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమోనండి, ఇవన్నీ ఏదో జరుగుతుంటాయి, మా భక్తి మాది, నమ్మకం మాది. నమ్మకం సరే, నమ్మకం ఉన్నది, వెళుతున్నారు దేవాలయాలకు. ఆ దేవాలయం నాశనమైనా ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయానికి జనం వెళుతూనే ఉన్నారు. అది వేరు. కానీ దానికి సమాధానం కావాలి మనకు. ఓ ప్రశ్నకు సమాధానం కావాలా? ఆ సమాధానం కనుక లేకపోయేటట్లయితే అర్థమేమున్నది దీనికి? ఈ ప్రశ్న అడిగాడు వివేకానందుడు భవానీదేవిని. ఆమె చెప్పింది సమాధానం. నాయనా, ఈ దేవాలయం నేను కట్టించమన్నానా? మీరు మీ సంతృప్తి కోసం కట్టించుకున్నారు. ప్రజలు నిజమేనమ్మా, మా సంతృప్తి కోసమే కట్టించుకొని నిన్ను పెట్టాము. పెట్టిన తర్వాత నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉండి రక్షించక్కర్లే, నువ్వు కట్టించుకున్నావు కదా, నేను ఎందుకు చూడాలంటే ఎట్లా? అదేమిటమ్మా? అదేం సమాధానం? నువ్వు కట్టించుకున్నావు, నువ్వే చూసుకో అంటే ఎట్లా? నిన్ను పెట్టాంగా ఇక్కడ. అవునయ్యా, పెట్టారు. కానీ నేను రక్షించడం పెద్ద ప్రశ్నే కాదు. ఏమైనా చేయగలం మేము. ఈ క్షణాన నువ్వు కోరితే ఇక్కడ బంగారు దేవాలయాన్ని నిర్మిస్తా, ఒక నేను. నువ్వు కోరితే. ఎందువల్ల? కోరగలవాడు కోరాలి, పిలవగలవాడు పిలవాలి. అప్పుడు వస్తాం మేము. పిలవగలిగిన వాడు పిలిస్తే వస్తాము, కోరగలిగిన వాడు కోరితే వాడి కోరిక తీరుస్తాము. ఈ ఊళ్ళో 10 లక్షల మంది ఉన్నారనుకోండి. ఈ 10 లక్షల మందిలో ఒక్కడు కూడా నన్ను పిలవగలవాడు లేడు. దేవాలయానికి రావచ్చు, పూజ చేయొచ్చు, వాళ్ళు అడిగిన చిన్న కోరికలు మేము తీరుస్తూ ఉంటాం. అది వేరు, దాని వరకే అది. నన్ను పిలిచి ఆవాహన చేసి ఇదిగో ఆ వచ్చినటువంటి సైన్యాన్ని నాశనం చేయి, ధ్వంసం చేయి అని చెప్పగలిగిన, కోరగలిగిన, శక్తిమంతమైన, తపస్సంపన్నుడైన యోగీశ్వరుడు కనుక నన్ను పిలిస్తే అప్పుడు వచ్చి చేస్తా. ఎవరు పడితే వాళ్ళు కోరితే కోరిన కోరికలలా తీర్చం మేము. కోరడానికి యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. మరి ఎట్లదమ్మా ఈ దేవాలయాలు ధ్వంసం అయితే? ఎట్లే ఉన్నది దాంట్లో? దేవాలయం కట్టించిన వాడికి పుణ్యం ఇస్తాం, నాశనం చేసిన వాడికి నరకం ఇస్తాం. మేము కర్మలో డైరెక్ట్గా ఇంటర్ఫియర్ కాము. మానవులు చేసుకునేటువంటి కర్మలలో ఆ కర్మలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పుణ్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు, దుర్మార్గాలు చేస్తారు, సన్మార్గాలు అనుసరిస్తారు, ఎన్నో చేస్తుంటారు వాళ్ళు. అవన్నీ మాకు సంబంధం లేదు. వాటికి ఫలితాలు ఇస్తుంటాం మేము. ఇప్పుడు దేవాలయం ధ్వంసం చేశాడు, వాడిని తీసుకెళ్లి నరకంలో వారేస్తాము. 10,000 సంవత్సరాలు వాడిని కత్తులతో పొడిపిస్తాము, శూలములతో గుప్పిస్తాము, గద్దల చేత తినిపిస్తాము. అదంతా మాకు కనపడదు కదమ్మా.
మీరు చేసేవి మాకు కనపడవుగా, కనపడ్డా కనపడకపోయినా ఇంతే. వీ డోంట్ డైరెక్ట్లీ ఇంటర్ఫియర్. అందుకే ఇందాక ఒక వాక్యం చెప్పానే, ది డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. మనం ఏదో అనుకుంటుంటాం. ఇవాళ చూడండి, ఆ దుర్మార్గుడు వాడు స్ట్రీట్ రౌడీ, ఇవాళ పెరిగాడు, మంత్రి అయిపోయినాడు, బలవంతాన ఓట్లే ఇచ్చుకున్నాడు. ఓట్లను ఇతరులను వెయ్యనేయలేదు, వాళ్ళే వచ్చారు, అన్ని ఉద్యోగాలు దాంట్లో వేసేశారు. జరుగుతున్నది ఇది ఉన్న సత్యం. వాడు అధికారంలోకి వచ్చాడు, ఇంత దుర్మార్గుడు. అదేమిటి? వాడు ఏమి పుణ్యం చేశాడో ఈ అధికారాన్ని అనుభవించటానికి. ఇప్పుడు చేసిన పాపం తర్వాత ఎప్పుడు అనుభవిస్తాడు. ఈ జన్మలో చేసిన పుణ్య పాపములు ఈ జన్మలో అనుభవానికి రావు. ఇంకా అనుభవానికి రాకపోతే ఇంకెందుకండి చేయటం, మేమేదో సర్వీస్ చేస్తున్నాం ఏదో అనుకుంటే, ఈ సర్వీసు మీ బ్యాంకు బ్యాలెన్స్ ఇది వచ్చే జన్మకు ఉపకరిస్తుంది. అప్పుడు బాగుండాలనుకుంటే ఇప్పుడే చేయాలి. పూర్వజన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తారు. ఇప్పుడు తప్పు చేస్తే తర్వాత దాని ఫలితం అనుభవిస్తారు. కనుక వాడిని ఎందుకు అన్నాడు, ఔరంగజేబుని ఎందుకు పరిపాలించనిచ్చావు అని అంటే, వాడు పూర్వజన్మలో ఏదో చేశాడు, అధికారాన్ని అనుభవించాడు, పాపం చేశాడు, నరకానికి పోయినాడు. వాడే మరణించేటప్పుడు వాడే చెప్పాడు, నాకు అంధకారం కనిపిస్తున్నది, నేను ఎటో వెళ్ళిపోతున్నాను. ఔరంగజేబు చరిత్ర చూడండి, వాడే చివరి చెప్పిన వాక్యం ఏమిటంటే, నేను చీకట్లోకి వెళుతున్నాను, అంధకారంలోకి వెళుతున్నాను. దట్ వాస్ హిస్ లాస్ట్ సెంటెన్స్. కనుక నాయనా వివేకానంద, నీవు కోరితే ఇప్పుడు అడుగు, చెప్తా. ఎందువల్ల? నువ్వు రామకృష్ణుడి శిష్యుడివి, ధ్యానివి, యోగివి, కారణజన్ముడివి, నువ్వు మాలోకం నుంచి వచ్చిన వాడివి. నువ్వు ఇది కోరితే అది చేస్తానయ్యా. కానీ మానవ పద్ధతి వేరు, మానుషలోక పద్ధతులు వేరు, దైవలోక పద్ధతులు వేరు. ఈ సమాధానం మనస్సులో పెట్టుకొని వివేకానంద జీవిత చరిత్ర చదివినప్పుడు, ఒకవేళ మీకు గుర్తుండుంటే, చదివిన వాళ్ళు ఉంటే చూడండి, లేకపోతే మళ్ళీ చదవండి.